మనలో చాలా మందికి ఒక విషయం అనుభవం అయి ఉంటుంది. అదేంటంటే మన నిద్రలో ఒక మంచి కలను కంటూ ఉంటాం. ఆ కలలో మనకు మన డ్రీమ్ లైఫ్ వచ్చేసినట్లు, మనం రియాలిటీలో చేయలేని విషయాలను చేసినట్లు కనిపిస్తుంది. ఉదాహరణకు మీరు ఒక పెద్ద కంపెనీ స్టార్ట్ చేసినట్టు, ఆ కంపెనీ లాభాలతో దూసుకుపోతున్నట్టు అనిపిస్తుంది. లేదా మీరు ఒక రేసులో గెలుస్తున్నట్టు. అప్పుడు మీరు నిజంగా ఒక ఛాంపియన్ లాగా ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. కానీ ఇంతలో మీ గొప్ప కలకు ముగింపు ఇస్తున్నట్లు ఒక్కసారిగా అలారం గట్టిగా మోగడం మొదలవుతుంది. మీరు వెంటనే లేచి మీ ఫోన్ చెక్ చేస్తారు, లేదంటే స్నూజ్ చేసి మళ్ళీ నిద్రపోతారు. అక్కడి నుండి మన రోజు అనేది మొదలవుతుంది. మన ముందు మళ్ళీ నిజమైన జీవితం కనిపిస్తుంది. ఇదే చాలా మందికి ప్రతి ఉదయం జరిగే విషయం. అంటే 95% మంది జీవితం దాదాపు ఇలాగే సాగుతుంది. పైగా ఆ 95% మంది తమ ఆరోగ్యంపై సరైన శ్రద్ధ పెట్టరు, తమ మైండ్ సెట్ గురించి ఆలోచించరు, అలాగే తమ ఫైనాన్షియల్ జీవితంలో కూడా వీక్గా ఉంటారు. కానీ మనం జీవితంలో ఏదైనా పెద్ద లక్ష్యం సాధించాలనుకున్నా, ఇతరుల కంటే భిన్నంగా ఉండాలనుకున్నా, ఆ 95% మంది చేసే పనులే మనం కూడా చేస్తూ ఉంటే సరిపోదు. మనం ఆ 95% జనాల్లో నుంచి బయటికి రావాలంటే ఆ 95% జనాలు చేయని పనులను మనం చేయాల్సి ఉంటుంది. కానీ చాలా మందిని ఆ 95% మంది నుండి బయటకు రాకుండా వెనక్కి లాగుతున్న ఒక పెద్ద కారణం ఉంది. ఆ కారణాన్ని రియర్ వ్యూ మిర్రర్ సిండ్రోమ్ అంటారు. రియర్ వ్యూ మిర్రర్ సిండ్రోమ్ అంటే మనం మన గతంలోకి తొంగి చూస్తూ ఆ గతం గురించే మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ ఉండడం. సాధారణంగా మనకు గతంలో ఏం జరిగిందో అదే విషయం మన భవిష్యత్తులో కూడా జరుగుతుందని చాలాసార్లు అనుకుంటాం. ఒక విధంగా చూస్తే అది కొంతవరకు నిజమే అని చెప్పవచ్చు. ఎందుకంటే మనం మన చర్యల్ని, అంటే మన యాక్షన్స్ ని, అలాగే మన ఆలోచనల్ని, అంటే మన మైండ్ సెట్ ని మార్చుకోకపోతే గతంలో జరిగిన విషయాలే భవిష్యత్తులో కూడా జరుగుతాయి. కానీ నేను నా చర్యలను, నా ఆలోచనలను మార్చుకుంటాను అని మీరు ఒక్కసారి దృఢంగా నిర్ణయం తీసుకుంటే అప్పుడు మీరు మారడాన్ని ఎవ్వరూ ఆపలేరు. కాబట్టి ఇది చేయడానికి సులభమైన మార్గం ఏంటంటే ఒక రిచ్ మార్నింగ్ రిచువల్ని లేదా ఒక రిచ్ మార్నింగ్ రొటీన్ తయారు చేసుకోవడం. ఒక మంచి మార్నింగ్ రొటీన్ అనేది ఆ రోజు మనం చేయాల్సిన పనులకు మనల్ని సిద్ధం చేస్తుంది, మనకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది, అలాగే మన ఫోకస్ను కూడా పెంచుతుంది. కాబట్టి ఈ వీడియోలో మనం ధనవంతులు పాటించే 6 మార్నింగ్ హ్యాబిట్స్ గురించి చెప్పుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోకు మీరు కనీసం 5000 లైక్స్ ఇస్తే ఇలాంటి కిల్లర్ కంటెంట్ మరింత మీ ముందుకు తీసుకొస్తాం. అలాగే మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మ్యూచువల్ ఫండ్ల కోసం, ఇన్సూరెన్స్ కోసం మీరు ఫోన్ చేయడం వల్ల బిజీ వస్తూ ఉంటుంది. దానికంటే బెటర్ ఏంటంటే వాట్సాప్ కానీ, గూగుల్ ఫామ్స్ కానీ ఫిలప్ చేసి పంపిస్తే మా టీం మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తుంది. ఇప్పుడు అసలు వీడియోలోకి వెళ్దాం. అయితే అంతకంటే ముందు వందల మంది ధనవంతుల జీవితాలను రీసెర్చ్ చేసి వారి జీవితాల నుండి ఈ 6 హ్యాబిట్స్ని కనిపెట్టి వాటిని ఒక పుస్తకం రూపంలోకి తెచ్చినటువంటి హాల్ ఎల్రాడ్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే హాల్ ఎల్రాడ్ జీవితం అనేది నిజంగా ఒక గొప్ప మోటివేషనల్ స్టోరీలా ఉంటుంది. అంతేకాకుండా కేవలం ఉదయపు అలవాట్లను మార్చడం ద్వారా మన ఆర్థిక జీవితాన్ని, ఆరోగ్యాన్ని ఎలా మార్చుకోవచ్చో ఆయన కథ చూపిస్తుంది. హాల్ ఎల్లాడికి 20 ఏళ్ల వయసులో ఒక భయంకరమైన కార్ యాక్సిడెంట్ జరిగింది. డాక్టర్లు అతన్ని దాదాపు చనిపోయాడని కూడా ప్రకటించారు. సుమారు 6 నిమిషాల పాటు అతని గుండె కొట్టుకోలేదు. చాలా ప్రయత్నాల తర్వాత గుండె మళ్ళీ కొట్టుకోవడం మొదలైంది. కానీ అతడు కోమాలోకి వెళ్ళిపోయాడు. కోమా నుండి బయటకు వచ్చాక ఇక మీదట హాల్ ఎల్లాడు తన జీవితంలో నడవలేడు అని డాక్టర్లు చల్లగా చెప్పారు. కానీ ఆ మాట చెప్పిన డాక్టర్లు కూడా నమ్మలేని విధంగా ఆ ప్రమాదం జరిగిన 3 ఏళ్ల తర్వాత హాల్ ఎల్లాడు ఒక అల్ట్రా మ్యారథాన్ రన్నర్ అయ్యాడు. అంతేకాదు హాల్ ఆఫ్ ఫేమ్ బిజినెస్ మ్యాన్ కూడా అయ్యాడు. మళ్ళీ సక్సెస్ఫుల్గా సాగిపోతున్న తన జీవితంలో 2007 ఎకానమీ క్రాష్ రూపంలో మరో పెద్ద సమస్య వచ్చింది. ఆ సమయంలో అతని బిజినెస్ నష్టాల్లో పడింది. అతను దాదాపు దివాలా తీసే పరిస్థితికి చేరుకున్నాడు. తన వద్ద ఉన్న డబ్బులు కూడా పూర్తిగా తగ్గిపోయాయి. అప్పుడు అతని భార్య, నీ రిచ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి సలహా అడుగు అని ఒక సలహా ఇచ్చింది. హాల్ కూడా బిజినెస్ టిప్స్ ఇస్తాడేమోనని ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి తన సమస్య చెప్పాడు. కానీ తన ఫ్రెండ్ ప్రతిరోజు ఉదయం త్వరగా లేచి ఎక్సర్సైజ్ చెయ్యి, ఎక్సర్సైజ్ తర్వాత సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చదువు అని 2 సలహాలు ఇచ్చాడు. హాల్కు ఈ సలహాలు నచ్చలేదు. కానీ వేరే దారి లేక వాటిని ప్రయత్నించాలని అనుకున్నాడు. దానికి తోడు తన మెంటార్ కూడా ఒకసారి ఉదయాన్నే పాటించే మంచి అలవాట్లు మన జీవితాన్ని పూర్తిగా మార్చగలవు అని చెప్పాడు. అంటే మార్నింగ్ని గెలిచినవాడు డే మొత్తాన్ని గెలుస్తాడు అని అర్థం. తర్వాత హాల్ చాలా మంది ధనవంతుల జీవితాలను పరిశీలించాడు. వాళ్ళందరిలో 6 కామన్ హ్యాబిట్స్ ఉన్నాయని తెలుసుకున్నాడు. ఆ 6 అలవాట్లను కలిపి ఒక సిస్టమ్ తయారు చేశాడు. వాటికి సేవర్స్ అని పేరు పెట్టాడు. SAVERS. వీటి గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. దానికంటే ముందు మీకు ఒక చిన్న ప్రశ్న. మీరు ఈరోజు ఎందుకు లేచారు? లేవాల్సి వచ్చింది కాబట్టి లేచారా, లేదా లేవాలని అనిపించి లేచారా? సాధారణంగా చాలా మంది లేవాల్సి వచ్చింది కాబట్టి లేస్తారు. అందువల్ల వీరంతా మిరాకిల్ మార్నింగ్ అనే రిచువల్ని అలవాటు చేసుకోవాలి.
ఈ మిరాకిల్ మార్నింగ్ అనేది మనకు ఉదయం లేవడం ఒక భారంగా కాకుండా ఆనందంగా ఉత్సాహంగా ఉండే అనుభవంగా ఎలా మార్చుకోవాలో నేర్పుతుంది. అంటే ప్రతి ఉదయం మీరు ఒక లక్ష్యంతో ఎలా లేవాలి, మీ జీవితాన్ని అద్భుతంగా మార్చగల వ్యక్తిగా మీకు మీరే ఎలా తయారవ్వాలో నేర్పిస్తుంది. ఇక అసలు విషయాలకు వస్తే సేవర్స్ అంటే సైలెన్స్, అఫర్మేషన్, విజువలైజేషన్, ఎక్సర్సైజ్, రీడింగ్, స్క్రైబింగ్ అని అర్థం. అందులో మొదటిది ఎస్ అంటే సైలెన్స్. ఉదయం లేవగానే చాలా మంది ఒక చేతిలో కాఫీ పెట్టుకొని మరే చేతిలో ఫోన్ తీసుకొని సోషల్ మీడియాలో రీల్స్ చూడడం లేదా వాట్సాప్లో మెసేజ్లు చెక్ చేయడం చేస్తూ ఉంటారు. అంటే మార్నింగ్ స్టార్ట్ అయిన మొదటి క్షణం నుంచే సోషల్ మీడియాలో ఉండే చెత్తనంతా మన మైండ్లోకి నింపేస్తున్నామని అర్థం. ఇలా చేయడం వల్ల మన మెదడు ఒత్తిడికి గురవుతుంది. అయితే మనం నిద్రపోయినా మన మెదడు మాత్రం రాత్రంతా పని చేస్తూనే ఉంటుంది. మనకు వచ్చే కలలు, ముందు రోజు జరిగిన ఆలోచనలు మన మెదడులో తిరుగుతూనే ఉంటాయి. కాబట్టి మన బాడీ ఫ్రెష్ అవ్వడానికి స్నానం ఎలా ఉపయోగపడుతుందో అదే విధంగా మన మెదడు ఫ్రెష్ అవ్వడానికి మెడిటేషన్ ఉపయోగపడుతుంది. దీనివల్ల మన మీద మనం ఫోకస్ చేయగలుగుతాము. మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి మీరే. కాబట్టి మీరు బాగుంటేనే మీ కుటుంబం, మీ పని, మీ లక్ష్యాలు అన్నీ బాగుంటాయి. కాబట్టి కొన్ని నిమిషాల సైలెన్స్ కొన్నిసార్లు ఎన్ని పుస్తకాలు చదివినా రాని అవగాహనను ఇస్తుంది. అందువల్ల ఉదయం లేవగానే పనుల్లోకి వెళ్లే ముందు కొన్ని క్షణాలు మీతో మీరు గడపండి. ప్రతిరోజు ఉదయం కేవలం 10 నిమిషాలు దీనికోసం కేటాయించండి. అప్పుడు మీ జీవితంలో స్ట్రెస్ తగ్గి ప్రశాంతత పెరగడాన్ని మీరే గమనిస్తారు. ఇక రెండవది ఏ అంటే అఫర్మేషన్స్. అఫర్మేషన్స్ అంటే మనం తెలిసి కొన్నిసార్లు, తెలియక కొన్నిసార్లు మనతో మనం మాట్లాడుకునే మాటలు. ఈ విధంగా మనకు మనం చెప్పుకునే మాటలు నెమ్మదిగా మన నమ్మకాలుగా మారిపోతాయి. అవి చివరికి మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఒక ప్రోగ్రామ్ లాగా స్థిరపడిపోతాయి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఎలా ఆలోచిస్తే అలా మారిపోతారు అని అర్థం. అందుకే మనం మనసులో ఆలోచించే విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీరు మీ అఫర్మేషన్స్ ను స్వయంగా తయారు చేసుకోలేకపోతే నెగిటివ్ విషయాలైన మన భయాలు, మన పరిమితులు, మన సందేహాలనే మనకు మనం మళ్ళీ చెప్పుకుంటూ ఉంటాం. దీనివల్ల మనం జీవితంలో ముందుకెళ్ళడం చాలా కష్టంగా మారిపోతుంది. కాబట్టి ప్రతి ఉదయం కొన్ని నిమిషాలు మీకు మీరు ఏ విధమైన వ్యక్తిగా మారాలనుకుంటున్నారో ఆ వ్యక్తి గురించి చెప్పుకోండి. ఉదాహరణకు, నేను ప్రతిరోజు మెరుగైన వ్యక్తిగా మారుతున్నాను, నేను ఆర్థికంగా బలంగా మారుతున్నాను, నేను క్రమశిక్షణతో పనిచేస్తున్నాను అని చెప్పుకోండి. ఇలా మీకు మీరు చెప్పుకుంటే మీరు చేసే ప్రతి పని మీ లక్ష్యానికి అనుకూలంగా మారిపోతుంది. అలాగే అఫర్మేషన్స్ ని ప్రాక్టీస్ చేయడానికి మరొక మంచి పద్ధతి ఏంటంటే మీ లక్ష్యాలను ఎక్కడైనా రాసుకోవడం. అంటే మీకు ఏం కావాలి, ఎందుకు కావాలి, దాన్ని సాధించడానికి మీరెలా మారాలి, అలాగే దానికోసం మీరు ఏ పనులు చేయాలి అనే విషయాలు రాసుకోండి. చివరిగా మీకు మోటివేషన్ ఇచ్చే కొన్ని కోట్స్ను లేదా ఆలోచనలు కూడా రాయండి. తర్వాత ఈ మాటలను ప్రతిరోజు 5 నిమిషాలు బలంగా నమ్మకంతో చదివితే మీ జీవితంలో కూడా అద్భుతమైన మార్పులు వస్తాయి. ఇక మూడవది వి అంటే విజువలైజేషన్. విజువలైజేషన్ అంటే మీరు జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నారో దాని గురించి స్పష్టంగా ఊహించుకోవడం అని అర్థం. విజువలైజేషన్ ఉండే గమ్మత్ ఏంటంటే మీరు అసాధ్యమైనది కూడా ముందుగా మీ మనసులో ఊహించగలిగితే అది రియాలిటీలో జరిగే విషయం అయితే అది నెమ్మదిగా రియాలిటీగా మారడం మొదలవుతుంది. ఎందుకంటే మన మెదడు నిజంగా జరిగిన విషయానికి, మనసులో ఊహించిన విషయానికి తేడా గుర్తించలేదు. ఇక విజువలైజేషన్ ఎలా ప్రాక్టీస్ చేయాలంటే ముందుగా కళ్ళను మూసుకోండి, డీప్ బ్రీత్ తీసుకొని మీ మనసును ప్రశాంతంగా ఉంచండి. ఇక ఇప్పుడు మీరు జీవితంలో ఏం కావాలనుకుంటున్నారు అనే విషయాన్ని మనసులో స్పష్టంగా ఊహించుకోండి. మీ పెద్ద కలలు, మీ గొప్ప లక్ష్యాలు అన్ని మీ ముందే జరుగుతున్నట్టు ఊహించుకోండి. ఈ సమయంలో మీ అన్ని సెన్సెస్ అంటే అన్ని ఇంద్రియాలను ఉపయోగించండి. అంటే మీరు ఊహించుకుంటున్న దాన్ని కళ్ళతో చూస్తున్నట్లు, చేతులతో తాకుతున్నట్టు, సంతోషంగా అనుభూతి చెందుతున్నట్లు ఊహించుకోండి. అలాగే మీ లక్ష్యాన్ని సాధించడానికి మీరెలా మారాలి అనే విషయాన్ని కూడా స్పష్టంగా ఊహించుకోండి. అలాగే విజువలైజేషన్ టెక్నిక్ని ఇంకా సులభంగా చేయడానికి మరొక మార్గం ఒక విజువలైజేషన్ బోర్డు తయారు చేసుకోవడం. ఈ విజువలైజేషన్ బోర్డులో మీ కళలకు సంబంధించిన ఫోటోలు, కోట్స్, లక్ష్యాలు, మోటివేషన్ ఇచ్చే ఇమేజ్లు ఇలాంటి వాటిని పెట్టండి. ఇలా చేయడం వల్ల మీ సబ్ కాన్షియస్ మైండ్ కు ఒక స్పష్టత వస్తుంది. అప్పుడు అది మీరు కష్టపడి పనిచేయడానికి ప్రోగ్రామ్ చేస్తుంది. ఇక నాలుగవది ఈ అంటే ఎక్సర్సైజ్. ఆరోగ్యమైన శరీరంలోనే ఆరోగ్యమైన ఆలోచనలు ఉంటాయి అని ఒక గొప్ప మాట ఉంది. అంటే మన శరీరం, మన ఆలోచనలు రెండు ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్సర్సైజ్ అనేది చాలా అవసరం. అయితే ఈ ఎక్సర్సైజ్ చేసే విషయంలో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఉదాహరణకు యోగా చేయవచ్చు, లేదా పుషప్స్, స్క్వాట్స్, పుల్అప్స్ చేయవచ్చు, లేదంటే వాకింగ్, రన్నింగ్ చేయొచ్చు. అయితే వీటిలో ఏది చేసినా ఈ మార్నింగ్ రిచువల్ యొక్క ప్రధాన ఉద్దేశం మీ ఎనర్జీని, మీ కాన్సన్ట్రేషన్ ను పెంచడం, మనల్ని శారీరకంగా, మానసికంగా, మేధోపరంగా, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేయడం. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ
ఎక్సర్సైజ్కు రోజుకి కనీసం 20 నిమిషాలు కేటాయించాలి. అయితే కొంతమందికి అంత టైం ఎక్కడి నుంచి తీసుకురావాలి అనే సందేహం వస్తుంది. అలాంటి వారంతా ఖచ్చితంగా ఒక నిజం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే ఈ రోజు ఎక్సర్సైజ్ కోసం సమయం కేటాయించకపోతే రేపు వ్యాధుల కోసం సమయం కేటాయించాల్సి వస్తుంది అని. ఇక 5వది ఆర్ అంటే రీడింగ్. జీవితంలో త్వరగా సక్సెస్ సాధించడానికి సులభమైన మార్గం ఒకటి ఉంది. అదేంటంటే సక్సెస్ అయిన వాళ్ళను చూసి వారి మార్గాన్ని ఫాలో అవ్వడం. అయితే ఇలా చేయడానికి ప్రాక్టికల్ మార్గం ఏంటంటే సక్సెస్ అయిన వ్యక్తులు రాసిన పుస్తకాలు చదవడం లేదా సక్సెస్ అయిన వ్యక్తుల జీవితాల మీద రాసిన పుస్తకాలు చదవడం. మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్సర్సైజ్ అవసరమైనట్టే, మన మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే చదవడం చాలా అవసరం. అంతేకాకుండా చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులకు పుస్తకాలు చదివే అలవాటు ఉంది. ఉదాహరణకు వారెన్ బఫెట్ రోజు 100 పేజీలు చదువుతారు. ఎలాన్ మస్క్ చిన్నప్పుడు వారానికి 2 పుస్తకాలు చదివేవాడు. ఎందుకంటే పుస్తకాలు అనేవి వాటిలో రాయబడే వ్యక్తుల లైఫ్ లాంగ్ అనుభవాల్ని మనకు కేవలం కొన్ని గంటల్లోనే అందిస్తాయి. అందువల్ల రీడింగ్ అనేది మనకు అప్పటి వరకు మనకు పరిచయం లేని కొత్త జ్ఞానాన్ని, కొత్త ఆలోచనల్ని, కొత్త వ్యూహాలను అందిస్తాయి. చివరికి ఇవన్నీ కలిసి మన జీవితంలోని ప్రతి ఒక్క విషయంలో విజయాన్ని సాధించడానికి సహాయపడతాయి. అయితే పుస్తకం చదవడం అనే విషయాన్ని ఒక పద్ధతిలో చేయాలి. అన్నిటికంటే ముందుగా ఆసక్తి ఉన్న విషయం మీద ఒక పుస్తకాన్ని ఎంచుకోవాలి. ఆ తర్వాత పుస్తకం యొక్క కంటెంట్ లేదా టాపిక్స్ చూసి ఆ పుస్తకం నుంచి మీరు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారో అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఒక హైలైటర్, ఒక పెన్సిల్, ఒక డైరీ తీసుకొని పుస్తకం చదవడం స్టార్ట్ చేయాలి. చదువుతున్నప్పుడు ముఖ్యమైన విషయాల్ని అండర్లైన్ చేయడం కానీ హైలైట్ చేసుకోవడం కానీ చేయాలి. ఇక చివరిగా మీకు కావాల్సిన ముఖ్యమైన పాయింట్లను మీ డైరీలో రాసుకోవాలి. ఇలా ప్రతిరోజు కనీసం 10 పేజీలు చదవాలి. దీనివల్ల సంవత్సరానికి 3650 పేజీలు అవుతాయి. ఒకవేళ ప్రతిరోజు చదవలేకపోయినా కనీసం 3000 పేజీలు అనేది చదువుతారు. అంటే సుమారు 300 పేజీలు ఉన్న 10 పుస్తకాలు చదివినట్లు లెక్క. ఇక 6వది ఎస్ అంటే స్క్రైబింగ్. స్క్రైబింగ్ అంటే రాయడం. ఇది పాత రోజుల్లో మహాత్మా గాంధీ, ఏపీజే అబ్దుల్ కలాం, బెంజమిన్ ఫ్రాంక్లిన్ లాంటి చాలా మంది గొప్ప వాళ్ళు చేసిన పని. వీరంతా రోజు తమకొచ్చే ఆలోచనలు ప్రత్యేకంగా ఒక పుస్తకాన్ని ఏర్పాటు చేసుకుని దానిలో రాసి పెట్టుకునేవారు. ఎందుకంటే మనకు రోజు వేల కొద్ది ఆలోచనలు వస్తుంటాయి, పోతుంటాయి. వాటిలో చాలా మంచి ఆలోచనలు ఉంటాయి, అలాగే చాలా అద్భుతమైన ఆలోచనలు కూడా ఉంటాయి. ఒకవేళ వాటిని వెంటనే రాసుకోకపోతే వాటిని కూడా సాధారణమైన ఆలోచన లాగానే మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వారంతా ఎప్పటికప్పుడు తమ ఆలోచనని రాసుకుంటూ ఉండేవారు. కాబట్టి వారిలాగే మీరు కూడా చేయగలిగితే మీకున్న సమస్యలకు చాలా వరకు పరిష్కారాలు దొరుకుతాయి. మన లక్ష్యాలు కూడా సక్సెస్ అనే డైరెక్షన్లో నడుస్తుంటాయి. మన మెంటల్ స్ట్రెస్ కూడా దాదాపు పూర్తిగా తగ్గిపోతుంది. ఇవన్నీ హాల్ ఎల్లాడ్ చెప్పిన జీవితాన్ని మార్చే మిరాకిల్ మార్నింగ్ అలవాట్లు. కానీ ఈ అలవాట్లను పాటించాలంటే ఒక విషయం తప్పకుండా చేయాలి. ఆ విషయం ఉదయం త్వరగా లేవడం. అయితే మీరు మార్నింగ్ పర్సన్ కాకపోతే, అంటే త్వరగా లేవడం మీకు అలవాటు లేకపోతే హాల్ ఎల్లాడ్ అలారం పెట్టుకుని దాన్ని మళ్ళీ స్నూజ్ చేయకుండా ఎలా లేవాలో ప్రత్యేకంగా కొన్ని టిప్స్ చెప్పారు. వాటిలో మొదటి టిప్ బెడ్ టైమ్ అఫర్మేషన్. బెడ్ టైమ్ అఫర్మేషన్ అంటే మీరు రాత్రి పడుకునే ముందు మీ మనసులో స్పష్టమైన నిర్ణయం తీసుకోవడం. మీకు మీరుగా ఇలా చెప్పుకోవాలి: ఈ రోజు రాత్రి 11 గంటలకు పడుకుంటాను, రేపు ఉదయం 5 గంటలకు లేస్తాను. అంటే నాకు 6 గంటల నిద్ర వస్తుంది, అది నా శరీరానికి సరిపోతుంది. చాలా మంది విజయవంతమైన వ్యక్తులు కూడా రోజుకు 5-6 గంటల నిద్రపోతారు. కాబట్టి నేను కూడా నా విలువైన సమయాన్ని ఎక్కువగా నిద్రపోవడానికి వృధా చేయను. ఇలా మీరు బలంగా నిర్ణయం తీసుకొని పడుకుంటే ఉదయం లేవడం కొంచెం సులభంగా మారుతుంది. ఇక రెండో టెక్నిక్ ఏంటంటే అలారం పెట్టిన ఫోన్ను బెడ్కు దగ్గరగా పెట్టకండి. దాని గదిలో బెడ్కు దూరంగా ఉంటే అలారం ఆపడానికి మీరు నడిచి వెళ్లాల్సినంత దూరంగా పెట్టండి. అలాగే బెడ్కు పక్కనే మీ బ్రష్, వర్కౌట్ డ్రెస్ సిద్ధంగా పెట్టుకోండి. లేవగానే వెంటనే బ్రష్ చేయండి, వర్కౌట్ దుస్తులు వేసుకోండి, ఎక్సర్సైజ్ మొదలు పెట్టండి. అలా చేస్తే మీ నిద్ర పూర్తిగా పోతుంది. ఇక చివరిగా మీరు చాలా బిజీగా ఉన్నప్పుడు లేదా ఒకరోజు ఆలస్యంగా లేచినప్పుడు లేదంటే మీకు ఇంకో ముఖ్యమైన పని ఉన్నప్పుడు కూడా ఈ రొటీన్ను స్కిప్ చేయకండి. ఒకవేళ అలాంటి సందర్భాలు వస్తే ఆ సందర్భాల్లో మీరు ఈ మార్నింగ్ రొటీన్ను కేవలం 6 నిమిషాల్లో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. అంటే ప్రతి అలవాటుకు 1 నిమిషం ఇవ్వండి. అంటే మీ మిరాకిల్ మార్నింగ్ పూర్తయిపోతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ అలవాట్లు మొదట్లో చాలా బోరింగ్గా అనిపిస్తాయి. ఉదాహరణకు ఉదయం త్వరగా లేవడం, వ్యాయామం చేయడం, పుస్తకాలు చదవడం. అలాంటప్పుడు మీరు బోరింగ్ అనే దాన్ని కూడా ఒక అలవాటే అని అర్థం చేసుకోవాలి. మనకి ఇష్టం ఉంటే ఎప్పుడైనా ఈ అలవాటును మార్చుకోవచ్చు. అలాగే సైకలాజిస్ట్ చెప్తున్న మరొక విషయం ఏంటంటే మనకు ఏ కొత్త అలవాటైనా 30 రోజుల్లో పూర్తి అలవాటుగా మారుతుంది. కానీ దీనికి కూడా ఒక షరతు ఉంటుంది. అదేంటంటే ఆ అలవాటును 30 రోజుల పాటు ఆపకుండా చేయాలి. దీనివల్ల మొదట్లో కష్టంగా అనిపించిన అలవాటే తర్వాత చాలా సహజంగా మారిపోతాయి.
ఈ అలవాటును ఇంకా సులభంగా చేయడానికి దీన్ని ఒక 30 డేస్ మిరాకిల్ మార్నింగ్ ఛాలెంజ్గా తీసుకోవాలి. ఆ తర్వాత ఈ ఛాలెంజ్ కోసం ఒక నమ్మకమైన పార్ట్నర్ని ఎంచుకోవాలి. మీ ఇద్దరు కలిసి ఈ అలవాట్లను 30 రోజులు పాటించాలి. ఈ సమయంలో ఒకరికొకరు కాంప్లిమెంట్స్ ఇవ్వాలి, ఒకరి ప్రోగ్రెస్ను మనకు రికార్డ్ చేయాలి. ఇలా 30 రోజులు కొనసాగిస్తే మిరాకిల్ మార్నింగ్ మీ జీవితంలో నిజంగా ఒక అద్భుతాన్ని తీసుకొస్తుంది. కాబట్టి ఈ రోజు నుండే మీరు ఈ మార్నింగ్ రొటీన్ని అలవాటుగా చేసుకొని మీ జీవితాన్ని మార్చుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోను షేర్ చేయండి. బీ రిచ్, స్టే రిచ్.